హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ డే అయితే సాగుతూ ఉంటుంది. ఓదాంపు వాదనలు జరుగుతూ ఉండగా ఇక లాయర్స్ అయితే ఇద్దరికిద్దరు ఒకరికొకరు ఇక గట్టిగా శిక్ష పడాలి రాస్క్ అని చెప్పి అనామిక లాయర్ మాట్లాడుతూ ఉంటే, నా క్లయింట్ నిరపరాధి, మీరు త్వరలోనే ఇక ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్పి వాదిస్తూ, ఇంకా కావ్య అప్పు ఇద్దరు రాలేదేంటి, వాళ్ళిద్దరూ ఇక కోర్టులో ఖచ్చితంగా సబ్మిట్ చేస్తామన్న విషయాలు ఏమీ సబ్మిట్ చేయలేదు అలా అని చెప్పి ఫైనల్గా ఇక ఏం జరుగుతుందా అని చెప్పి కుతూహలంగా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక అనామిక లాయర్ అయితే, సో చూడండి మీలా నిజానికి ఈ నేరస్తుడు నేరాన్ని చేశాడు అని మనకి ఇక సాక్ష్యాధారాలు అయితే కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాయి. రాడ్డు మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తన కారులో సామంత్ బాడీ కూడా అలానే ఉంది. మొత్తానికి అన్ని విధాలా చూసుకుంటే నేరం చేసింది రాజే, మీరు తగిన శిక్ష వేయాలని కోరుతున్నాను యువర్ అన్నారు అని చెప్పి అనగానే ఇక జడ్జి గారు కూడా చాలాసేపు ఇక మొత్తం పరిశీలించి, నిజమే అన్ని విధాలా రాజ్ చేసినట్టే నేరం కనిపిస్తుంది కాబట్టి రాజ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అవుతుంది అని చెప్పి మొత్తానికి పేపర్లో నోట్ చేసి ఫైనల్గా సైన్ పెట్టబోతూ ఉండగా ఇక ఒక్కసారిగా ఆపండి యువర్ అన్నారని చెప్పి అప్పు అలాగే కావ్య ఇద్దరు పరుగున ఇక క్వార్టర్ కమలేషన్ తీసుకొని వస్తారు. ఇక అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉండగా అనామిక అక్కడి నుండి చూస్తూ గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది. కమలేష్ వంక ఇక తూగుకుంటూ వస్తాడు. వెంటనే ఏమైంది, ఎందుకు ఆపమంటున్నారు అనగానే ఇక అప్పు అయితే, నన్ను క్షమించాలి, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆపమని అన్నందుకు నన్ను క్షమించండి, మీరు ఒక్క నిమిషం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇక దోషికి నిర్దోషికి తేడా ఏముంది యువర్ అన్నర్, ఇప్పుడు ఈ కేసులో ఒక ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వచ్చాము అని చెప్పి కావ్య అప్పు ఇక కోర్టులో జడ్జి గారి ముందు క్వార్టర్ కమలేష్ని బోన్లో పెట్టిస్తారు. ఇక క్వార్టర్ కమలేష్ని క్రాస్ ఎగ్జామినేషన్ అయితే మొదలు పెడతారు. అనామిక లాయర్ అయితే, మీ పేరేంటి అనగానే కమలేష్ అని చెప్పి కొంచెం మత్తులో చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం, మీరు ఈ కేసు విషయంలో ఏం చెప్పడానికి వచ్చారు అని చెప్పి గట్టిగా అడగగానే, ఏం చెప్తాను, 55 రూపీస్ ఇవ్వు, క్వార్టర్ తాగాలి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు, ఇది కోర్టు, ఇక్కడ 55 రూపీస్ ఇవ్వడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నాను లాయర్, నేను కూడా ఒకప్పుడు ఎడ్యుకేటివ్నే, కానీ ఇదిగో ఇలా తాగుడికి అలవాటైపోయి ప్రతి విషయంలోనూ తాగడానికి డబ్బులు ఇస్తే తప్ప నా నోటి వెంట మాటలు రావు అనగానే జడ్జి గారు ఇక విచిత్రంగా చూస్తూ ఉంటారు. చూసారా మిలాట్, జడ్జిమెంట్ని ఇల్లు తప్పుదోవ పట్టించడం కోసం ఒక తాగుబోతుని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారు. ఏంటమ్మా ఇదంతా, నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా, నీకు తెలీదా, ఇలాంటివి తాగుబోతులు రోడ్ల మీద వెళ్తూ ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనగానే, నన్ను క్షమించాలి మిలాట్, నిజానికి ఈ క్వార్టర్ కమలేష్ అనే అతను ఈ కేసు విషయంలో ప్రత్యక్ష సాక్షి, ఆయన ఆ రోజు అక్కడే ఉన్నాడు, అందుకే అతన్ని తీసుకురావాల్సి వచ్చింది అనగానే, ఏంటి ఏం చూసావు, ధైర్యంగా చెప్పు, అలాగే నువ్వు ఏం చూసావో కళ్ళకి కట్టినట్టుగా చెప్పు అని చెప్పి జడ్జి గారు అడుగుతారు. అప్పుడు నా కోసం ఎవరూ లేరు, నేను తాగడం కోసం అటువైపుగా ఎవరైనా కనిపిస్తారేమో డబ్బులు అడుగుదామని వెళ్తూ ఉండగా ఇక్కడ కారు ఉంది, ఆ కారులో వెనక డిక్కీ ఓపెన్ చేసి 2 వ్యక్తులైతే తీసుకొచ్చి శవాన్ని పెడుతూ ఉన్నారు అని చెప్పి అంటాడు. ఒక్క నిమిషం అందరూ షాక్ అయిపోతారు. వెంటనే రాజ్ అయితే, మెలాట్, నేను కారు ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాను, కరెక్ట్గా అట్టించి బయటికి వచ్చేసరికి 20 నిమిషాలు పట్టింది, ఈ 20 నిమిషాల్లోనే ఈ పని జరిగింది యువర్ అన్నర్ అని చెప్పి అనగానే వెంటనే ఇక అనామిక లాయర్ గారు అయితే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నీకు ఎంత ఇచ్చి తీసుకొని వచ్చారు చెప్పు అనగానే వెంటనే ఇక కమలేష్ అయితే, నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు, తాగడం కోసం ఇక మందునైతే పోయించింది ఇక ఈ పోలీస్ అమ్మ, అలాగే పక్కన ఉన్న ఇక ఈవిడ గారు అని చెప్పాను. కానీ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక వెంటనే పక్కనే ఉన్న లాయర్ అయితే, ఏంటి మీ బెదిరింపులేంటి,
తాగబోతులు సాక్ష్యాలకి పనికిరారని ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? తను చెప్పేదంతా నిజమే. ఆ రోజు ఇక ఎవరు లేని టైంలో ఈ శవ మార్పిడి జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్షి ఆయన అనగానే ఇక వెంటనే జడ్జి గారు అయితే మీరు చెప్పేది కరెక్టే, కానీ తను గంట క్రితం ఏం మాట్లాడుతున్నాడో తర్వాత ఏం మాట్లాడతాడో తెలియదు. మత్తులో ఉన్న మనిషి సాక్ష్యం చల్లదు అని చెప్పి జడ్జి గారు అయితే అనటం జరుగుతుంది. లేదు యువర్ ఆనర్, నేను చూసింది నిజమే. ఆ రోజు ఒక అమ్మాయి, ఒక ఇద్దరు నలుగురు రౌడీలు వచ్చారు. ఒక వ్యక్తిని బలంగా తల మీద గాయపరిచి చంపేసి ఎవరు లేని టైంలో ఒక కారులో పెట్టారు. ఆ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు, ఇప్పటికీ గుర్తుంది. డబ్బులు ఇమ్మంటే నన్ను తోసి కారులో నుంచి సీరియస్గా వెళ్ళిపోయింది ఒక లేడీ అని చెప్పగానే ఇక వెంటనే అక్కడే ఉన్న లాయర్ అయితే ఆ లేడీని ఎవరో గుర్తుపట్టగలవా అనగానే ఖచ్చితంగా గుర్తుపడతాను, కానీ ఇక్కడ లేరు కదా అనగానే ఇక్కడే ఉన్నారు, కావాలంటే మీరు అనగానే ఇక వెంటనే లాయర్ అయితే ఏం మాట్లాడుతున్నావు? మా క్లయింట్ ఎందుకు రావాలి? వాడేదో చెప్తున్నాడని నా క్లయింట్ని అవమానిస్తున్నారు యువనారా అనగానే మీ క్లయింట్ని అవమానించినట్టు కాదు, తాగుబోతు సాక్ష్యం పనికిరాదు అంటున్నారు కాబట్టి ఆ వ్యక్తి మనుషుల్ని గుర్తుపట్టే స్థాయిలో ఉన్నాడా లేదా అన్నది చెక్ చేయాలి కదా యువరానర్ అనగానే అనామికని ఇక బోన్లో ప్రొడ్యూస్ చేస్తారు. అనామిక ఇక మెల్లగా నడుచుకుంటూ రాగానే దగ్గర నుండి చూసి ఆ రోజు నువ్వే కదా వినపరాడుతో తల మీద కొట్టావు అతన్ని. అతను ఒక్క దెబ్బకే కింద పడిపోగానే సైలెంట్గా తీసుకొచ్చి ఇక ఒక కారులో పెట్టారు. నేను అదే టైంలో నేను డబ్బులు అడిగితే నన్ను తోసేసావు నువ్వే అని చెప్పి గుర్తుపట్టి చెప్తాడు ఇక క్వార్టర్ కమలేష్ అయితే. ఇక మొత్తానికైతే ఇక అనామిక ఇక డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏంటి యువరనర్, కావాలని ఒక మనిషిని తీసుకొని వచ్చి కావాలని నేను చంపినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అక్కడ నేనే చంపినట్లయితే ఆ రాడ్డు మీద నా వేలు ముద్రలు ఉండాలి. నేను నిరపరాధిని, నా భర్తని, నా కాబోయే భర్తని చంపేసి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు యువరానర్. సామంత్ అంటే నాకు ప్రాణం. సామంత్ గురించి నేను ఏదైనా చేస్తాను, అంత ప్రేమ. అందుకే తనకి అన్యాయం జరగకూడదని తనని చంపిన వాళ్ళని కేసులో ఉరికమ్మ ఎక్కించాలని అనుకున్నాను. చివరక్కడికి కావాలని ఒక తాగుబోతుని తీసుకొని వచ్చి నన్ను ఇక దోష్ కింద చూపిస్తున్నారు అని చెప్పి కావాలని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇక వెంటనే జడ్జి గారు అయితే ఏం మాట్లాడుతున్నారు? అతను నిజంగానే తాగే ఉన్నాడు, కానీ అంత కరెక్ట్గా నీ పేరే ఎందుకు చెప్తున్నాడు, నిన్నే ఎందుకు అడుగుతున్నాడు అనగానే చూడండి మిలాట్, నిజానికి తాగుబోతులకి డబ్బు ఇవ్వకపోతే ఆ డబ్బు ఇవ్వలేనందుకు వాళ్ళు అదే విధంగా వెనకబడి ఇక విసుగొచ్చేలాగా అడుగుతూనే ఉంటారు. ఆ రకంగా ఎప్పుడైనా నన్ను ఏమన్నా చూశాడేమో అందే తప్పించి నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధము లేదు. నాకు కాబోయే భర్తను నేను ఎందుకు చంపుకుంటాను, తను నన్ను పెళ్లి చేసుకుంటాడని ఇద్దరం శుభలేఖలు కూడా వేసుకున్నాం మిలాట్ అని చెప్పి ఇక బాగా డ్రామా చేస్తూ ఉండగా మొత్తానికైతే ఇక అక్కడే ఉన్న లాయర్ అయితే మిలాట్, నిజానికి అనామిక ఈ హత్య చేసుంటే రాడ్డు మీద రాజ్ ముద్రలు ఎలా వస్తాయి? రాజే కావాలని కక్షపూరితంగా సామంత్ని చంపాడు. ఇది ఖచ్చితంగా నిజం యువరానర్, నిజం అని చెప్పి ఇక వాదన గట్టిగా చేస్తూ ఉంటే ఇక అక్కడ తాగబోతైతే అదే టైంలో ఇక అక్కడికక్కడే ఊగిపోతూ బోన్లో కింద పడి నిద్రపోతూ ఉంటాడు. ఒక్కసారిగా జడ్జి గారైతే ఏంటిదంతా, అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇది కోర్టు అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఒక తాగుబోతుని సాక్ష్యాన్ని తీసుకొని వచ్చారు. ఆ తాగుబోతు ఏం చెప్తున్నాడో మీకేనా అర్థమవుతుందా? కనీసం నిలబడ్డం చేత కానీ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినందుకు మిమ్మల్ని అని చెప్పి ఇక కావ్యని అలాగే అప్పుని చాలా సీరియస్గా చూస్తారు. ఇక ఈ కేసులో అన్ని విషయాలు ఇక పరిశీలించగా నిజానికి రాజ్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టు ఇక ఆ ఆయుధం మీద వేలిముద్రల ఆధారంగా ఇతనికి శిక్ష విధించడం అయితే అవుతుంది అనగానే ఒక్కసారిగా ఇక క్వార్టర్ కమలేష్ అయితే వెంటనే లెగుస్తాడు. లేచి సార్ నేను మత్తులో ఇందాక ఉన్న మాట నిజమే సార్, కావని ఇప్పుడు మాత్రం మత్తులో లేను అనగానే ఎక్కువ మాట్లాడావంటే ఇక్కడి నుంచి నిన్ను సెల్లో పంపిస్తాను, జాగ్రత్త అని చెప్పి అక్కడ ఉన్న లాయర్ గారు అనగానే చూడండి అయ్యా, మీరు పెద్ద చదువులు చదువుకొని లాయర్ చదువు చదివారు, అలాగే
ఆ హత్య చేసిన ఆమె కూడా ఎంతో కొంత చదివే ఉంటుంది. కానీ నేను మీ అందరికంటే ఎక్కువే చదివాను. కానీ ఎక్కడ ఉద్యోగం రాక ఏ గవర్నమెంట్ ఉద్యోగాల్లో లంచాలు అడిగి చివరాఖరికి ఎవరు ఉద్యోగం ఇవ్వక ఇదిగో ఇలా తాగుతూ జీవితాన్ని వెళ్ళగక్కుతున్నాను. కానీ నాకు ఇదిగో ఈ అమ్మాయి ఎంతగానో బుద్ధి చెప్పింది. నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, నీ పిల్ల పాపలు ఉన్నారు, నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి నన్ను ఎంతో మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలకి నా మనసు కరిగి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. కానీ మీరు అన్నట్టు నేను ఒక తాగుబోతుని, చెప్పిన సాక్ష్యం పనికిరాదు, కానీ చూపించడం అయితే నా ధర్మం అని చెప్పి ఫోన్ను తీసి ఒక్కసారిగా ఊహించని షాక్ ఇస్తాడు క్వార్టర్ కమలేష్. అయితే అందరూ ఇక ఆశ్చర్యపోతూ ఉండగా జడ్జి గారి ముందుకి ఇక సెల్ ఫోన్లో ఉన్న వీడియోని, అయ్యా ఇది ఈవిడ గారు ఈ అమ్మాయి ఆ రోజు రాత్రి ఏమేమి చేసిందో మొత్తం ఇందులో ఉంది. ఎందుకంటే నేను ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్గానే ఆలోచిస్తాను. ఒకప్పుడు నాకు కూడా న్యాయం అన్యాయం అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్గా ఉండే మనిషిని. కానీ నాకు అనుకోని పరిస్థితుల్లో తాగుబోతునయ్యాను అని చెప్పి ఇక మొత్తానికైతే సెల్ ఫోన్లో ఉన్న వీడియోని జడ్జి గారికి చూపించగానే వీడియోని అందరికంటే అందరూ చూసే విధంగా ఇక పెద్ద స్క్రీన్ మీద వేసి అందరూ చూస్తారు. ఒక్కసారిగా కోర్టులో ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఇక అనామిక సామంత్ ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవ పడుతూ ఉంటారు. ఇక గొడవ పడుతూ ఉంటే సామంత్ ఒక్క మాటే అంటాడు, చూడు అనామిక, ఇంతకాలం నువ్వు నా పక్కన ఉంటే నేను చాలా పెద్ద పేరు తెచ్చుకొని ఇక ఇండస్ట్రీలోనే ఖచ్చితంగా మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందని అనుకున్నాను. ఈ సొసైటీలో నెంబర్ 1 కంపెనీగా పేరు పొందుతుందేమో అనుకున్నాను. కానీ నీ మూలంగా అన్ని నష్టాలే, లేనిపోనివన్నీ కూడా ఇక నా చేత చేయించి చివరాఖరికి అందరు క్లయింట్స్ ముందు ఆ రాజు వచ్చి నన్ను చెంప మీద కొట్టేలాగా చేశావు. అందుకే ఇక నుంచి నేను నీతో పాటు ఉండడం లేదు. నిజానికి నా జీవితంలో నువ్వు నా పక్కన ఉంటే నష్టమే జరుగుతుందని నాకు అర్థమైంది. రాజ్ ఆ రకంగా ఎందుకు కొట్టాడా అని చెప్పి నేను ఆలోచించాను. నాకు తర్వాత అర్థమైంది, నా కుటుంబం కూడా ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తే నేను కూడా చాలా బాధపడతాను. ఒకప్పుడు నేను కూడా రాజ్ లాగే కష్టపడి పైకి వచ్చిన వాడినే. కానీ నువ్వు నా పక్కన చేరి నీ కక్షనంతా కూడా నా మీద రుద్దావు. అందుకే నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇక నుంచి నాతో నువ్వు కలవద్దు, నేను నిన్ను కలవను అని చెప్పి ఫైనల్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సామంత్. ఇక వెంటనే అనామిక అయితే ఇదేనా నీ లాస్ట్ మాట అని చెప్పి అడుగుతూ ఉంటే, అవును ఇదే నా లాస్ట్ మాట, ఇక నా కళ్ళ ముందు నువ్వు ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక అనటం జరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇక కోపంతో రగిలిపోతున్న అనామిక, తెలుసు, నాకు బాగా తెలుసు, నువ్వు ఎప్పుడైతే నన్ను చెంప మీద కొట్టావో అప్పుడే నేను అనుకున్నాను నువ్వు ఏదో చేయబోతున్నావని. నీలాంటి వాడిని ఊరికే వదిలేస్తానని ఎలా అనుకున్నావు సామంత్ అని చెప్పి ఒక రాడ్ని పక్క నుంచి తీసి ఇస్సిరి తల మీద కొడుతుంది. ఒక్కసారిగా ఒకే ఒక్క దెబ్బకి సామంత్ కిందకి కూలిపోతాడు. ఇక వెంటనే సామంత్ మొహంలో మొహం పెట్టి, రేయ్ నువ్వు నన్ను ఇంతగా అవమానించి నన్ను పక్కన పెట్టేస్తే వదిలేద్దామని అనుకుంటున్నావా? ఏమీ తెలియని కళ్యాణ్ని మూచెరువులు నీళ్లు తాగించి ముప్పతిప్పలు పెట్టాను. అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాను? నువ్వు అందరి దృష్టిలో మంచివాడివైపోతావా? ఇప్పుడు ఎన్నాళ్ళు ఈ అనామిక మంచిదైంది, ఇప్పుడు మాత్రం పక్కన పెడతావా? నేను ఎలాంటి దాన్నో నీకు ఇంకా తెలియదు అని చెప్పి ఇక పీక మీద కాలేసి గట్టిగా నొక్కి చంపేస్తుంది. ఒక్కసారిగా సామంత్ అలానే పడిపోయి చనిపోతాడు. ఇక వెంటనే అనామిక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఇక వెంటనే ఒక్కసారిగా ఐడియా వేస్తుంది. ఈ క్షణంలో రాజ్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, రాజ్ అంతలా రాజే వచ్చి ఈ శవం ఇక రాజ్ కారులో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇక వెంటనే ఆలోచించి ఇక రాజ్కి అక్కడి నుంచి రప్పించాలి అంటే ఇద్దరు వ్యక్తులు దాడి చెయ్యాలి అని చెప్పి తనతో పాటు వచ్చిన వ్యక్తుల్ని పెట్రోల్ పోయించేలాగా చేసి ఇమిడియట్లీగా రాజ్ అక్కడికి రాగానే రాజ్ లోపలికి వెళ్ళగానే రాడ్ని ఇక రాజ్కి ఎదురుగా పెడుతుంది. ఆ పెట్టిన రాడ్ని రాజ్ తెలియక టచ్ చేయడం, ఇక అక్కడే పడేయడం, రాజ్ వెనక్కి వచ్చేసే లోపలే శవాన్ని ఇక అందులో పెట్టేయడం, మొత్తం కళ్ళకి కట్టినట్టుగా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఇక కనబడుతూ ఉంటుంది.
ఇంతలోనే ఇక తాగుబోతైతే వీడియో తీసి ఇక అక్కడి నుంచి ఇక అనామిక దగ్గరికి వచ్చి డబ్బులు అడగడం జరుగుతుంది. ఈ అనామిక డబ్బులు ఇవ్వకుండా నెట్టేసి కారులో వెళ్ళిపోతుంది. ఇక జరిగింది ఇది. నిజానికి నేను తాగుబోతునే, కానీ ఎప్పుడొకప్పుడు న్యాయం అన్యాయం తెలియకుండా ప్రవర్తించను అని చెప్పి ఇక క్వార్టర్ కమలేష్ అయితే చెప్పడంతో ఒక్కసారిగా జడ్జి గారికి ఏం మాట్లాడాలో తెలియదు. అనామిక చాలా ఘోరాది ఘోరంగా హత్య చేసింది అందరి ముందు ఇక రివీల్ అయిపోవడంతో అనామిక పిచ్చి చూపులు చూడడం మొదలు పెడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏ రకంగా తప్పించుకోవాలో అర్థం కాదు. ఇక వెంటనే అప్పు అయితే, యువర్ ఆనర్, మీరు శిక్ష విధించే లోపలే ఈ మనిషి ఏదైనా చేయగలదు, కాబట్టి త్వరగా మీరు ఏ శిక్ష వెయ్యాలో వెయ్యండి. ఆ తర్వాత మేము ఆ మనిషిని తీసుకొని వెళ్ళి లాకప్లో వేస్తాం అని చెప్పి అప్పు అనగానే ఇక మొత్తం అన్ని ఆధారాలు ఇక మీరు పోలీసు శాఖ వైపు నుంచి ఎంతో శ్రమించి ఈ ఆధారాన్ని తీసుకొని వచ్చారు. ఆడపిల్లలైనా కూడా చాలా చాలా మంచిగా ఒక మనిషిని తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేశారు. కేసుని తప్పుదోవ పట్టించే ఇలాంటి వాళ్ళకి శిక్ష ఎందుకు విధించను? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఉరి శిక్షే వెయ్యాలి, యావజ్జీవ కారాగార శిక్ష కూడా సరిపోదు అని చెప్పి ఇక మొత్తానికైతే అనామికకి కఠిన కారాగార శిక్ష అయితే విధించడం జరుగుతుంది. ఇక అనామిక అయితే ఇక కళ్ళు తెరిచి ఇక ఒక్కసారిగా అంతా కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక జడ్జి గారు తనకి శిక్ష విధించటం అన్నీ కూడా జరిగిపోతూ ఉండగా ఇక ఖచ్చితంగా చెప్పకూడే గతి అని చెప్పి మనసులోకి అయితే వచ్చేస్తుంది అనామికకి. ఇక ఇద్దరు పోలీసులు అయితే అనామికని పట్టుకొని ఇక కోర్టు బోన్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి నడు అని చెప్పి జీబులోకి వెళ్ళమంటూ ఉంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అని చెప్పి రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా వస్తారు. అనామిక, ఏంటి ఏమనుకుంటున్నావు? నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం కోసం చాలా కక్ష కట్టి సామంత్ని ఉపయోగించుకొని చివరాఖరి సామంత్ని చంపేసి ఆ నేరాన్ని నా మీద నెడతావా? చూసావు కదా, నువ్వు నిర్దోషివో లేక దోషివో. ఇప్పుడు నువ్వు ఓచలు లెక్క పెట్టుకుంటూ జీవితాంతం ఇదిగో ఇలాగే బ్రతికేస్తూ ఉండాలి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఆ ఇల్లు అలగ్గానే పండగ కాదు, మీరందరూ కలిసి నన్ను జైల్లో పెట్టిస్తారా అనగానే అక్కడే ఉన్న పోలీస్ అయితే, ఏయ్ నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన హత్య అందరి కళ్ళ ముందు కనబడింది. నువ్వు కానీ బయట ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలకి ముప్పో, ఇంకా మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు, నడు అనగానే ఇక వెంటనే కావ్య ఒక్క నిమిషం అని చెప్పి అనామిక మీద చంప చెళ్ళుమని కొడుతుంది. నీకెంత ధైర్యం లేకపోతే నా భర్తని పోలీస్ స్టేషన్లోకి ఎక్కించి కోర్టు వరకు తీసుకొచ్చి శిక్ష పడేలాగా చేస్తావా? ఈ చంప దెబ్బ జీవితాంతం గుర్తుపెట్టుకో అనామిక అని చెప్పి ఇక కావ్య అంటుంది. అక్క, ఇలాంటి వాళ్ళతో మనకెందుకు మాటలు? ఇక జీవితాంతం చెప్పుకూడు తింటూ జైల్లో పగ ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. ఇక నువ్వు కనీసం రోడ్డు కాదు కదా, చిన్న కంకర రాయి కూడా చూడలేవు. జీవితాంతం నువ్వు జైల్లో ఉండాల్సిందే, మగ్గిపోవాల్సిందే అనామిక అని చెప్పి అప్పు అంటుంటే ఒకవైపు కళ్యాణ్ వచ్చి, చెప్పాను కదా అనామిక, నువ్వు ఏదైనా తప్పు చేస్తే త్వరలోనే తప్పుని సరిదిద్దుకో, లేదంటే నా భార్య పోలీస్ అయింది, నిన్ను అరెస్ట్ చేస్తుంది అని చెప్పాను. కానీ నువ్వు పెడచెవున పెట్టావు. ఇక నీ డ్రామాలన్నీ కట్టిపెట్టి ఇప్పటికైనా ఇక జైల్లో ప్రశాంతంగా కాలం గడుపు అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇక ఏమీ మాట్లాడలేక ఇక అనామిక అయితే ఇక పోలీసు వాళ్ళతో జైలుకైతే వెళ్ళిపోతుంది. ఇక కేసు గెలిచి రాజ్ అలాగే కావ్య ఆనందంగా ఉంటారు. ఒకవైపు ఇక అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ అయితే కళ్ళ వెంట ఆనంద బాష్పాలతో అప్పుని కావ్యని మెచ్చుకుంటారు. ఈరోజు మీరిద్దరూ వెళ్ళి సాక్ష్యాన్ని తీసుకురాకపోతే నా కొడుకుకి యావజ్జీవ కారాగార శిక్ష పడేది. అమ్మ కావ్య, నువ్వు లేకుండా మా జీవితాలు వెళ్ళేలా లేవమ్మా, నువ్వు మా ఇంటికి లక్ష్మీదేవిలాగా అని చెప్పి ఇక సుభాష్ అయితే ఇక కావ్యని మెచ్చుకుంటూ ఉంటాడు.
చెప్పాను కదా కళావతి, నువ్వు నా పక్కన ఉంటే నాకేమీ జరగదని అనగానే ఇక వెంటనే ఆనందంతో దుగ్గిరాల కుటుంబానికి అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అనామిక అనామిక జైలుకి వెళ్ళిపోవడం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఎప్పుడెప్పుడు ఇక కావ్య రాజ్ వస్తారా, లేదంటే కావ్య అపర్ణ వస్తారా అని చెప్పి ఇందిరాదేవి గుమ్మం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంతలోనే రాజ్ కావ్య నడుచుకుంటూ రావటం గమనించి ఒక్కసారిగా బావా బావా మన మనవడు రాజు వస్తున్నాడు, కావ్య రాజుని తీసుకొని వస్తుంది, హారతి పళ్ళెం రెడీ చేయి స్వప్న అని చెప్పి అనగానే ఇక హారతి పళ్ళెంతో స్వప్న వస్తుంది. ఆగండి ఆగండి అని చెప్పి దిష్టి తీసి లోపలికి రప్పిస్తుంది. ఇక వెంటనే రుద్రాణి రాహుల్ అయితే చూసి షాక్ అయిపోతారు. ఏమైంది, రాజు వచ్చేశాడు, అనామికని ఇక అరెస్ట్ చేసి ఉంటారా రాహుల్ అనగానే అవును మమ్మీ, ఖచ్చితంగా రాజు వచ్చాడంటే అనామికనే ఇక అరెస్ట్ అయి ఉంటుంది అనగానే ఇక ఇంతలోనే అప్పు వస్తుంది. అమ్మ అప్పు, నిజానికి నువ్వు పోలీస్ అయ్యి ఈ కుటుంబానికి చాలా పెద్ద సహాయమే చేశావు, రాజుని కాపాడావు అని చెప్పి ఇక అక్కడ ఉన్న ప్రకాశం అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటమ్మా నీ కోడలు ఇక రాజుని అరెస్ట్ తీసుకొని వెళ్ళిందని నిందించావు, ఇప్పుడు అదే కోడలు ఇంటికి తీసుకొని వచ్చింది, ఇప్పుడు ఏమీ అనవా అమ్మా అని చెప్పనగానే ఒరే కళ్యాణ్ ఏమంటాన్రా, తెలుసో తెలియకో రాజు మీద ప్రేమతో ఇక 4 మాటలు అన్నాను, కానీ నిజానికి ఇప్పుడు అర్థమవుతుంది అప్పు కావ్య వీళ్ళిద్దరి మూలంగా రాజు ఈరోజు ఇంటికి వచ్చాడని కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఆ అనామిక ఎలాంటిదో ఇక కోర్టులో వీడియో వేసి మరీ చూపించారంట కదా, చిచ్చి అలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది, కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇన్ని రోజులు అప్పుని కోడలుగా అనుకోలేదు, నన్ను క్షమించు అప్పు అనగానే అప్పు వెంటనే అత్తయ్య గారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి, మీరు నాకు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు నన్ను అలా అడగకూడదు, మీరు ఏ తప్పు చేయలేదు, మీకు నా మీద కోపం ఉంది అంతే, అంతకు తప్పించి నా మీద మీకు ఎలాంటి కక్ష కాఠిన్యాలు లేవని నాకు తెలుసు అనగానే కరెక్ట్గా గెస్ చేసేవే అప్పు, నిజానికి ఇక ధాన్యలక్ష్మి ఆంటీ స్వతహాగా మంచి వ్యక్తి, పక్కన శూర్పణఖ లాంటి వాళ్ళు చేరి కావాలని కారం ఇంకాస్త నొప్పి మీద కారం చల్లినట్టుగా ధాన్యలక్ష్మి ఆంటీని రోజు రోజుకి మారుస్తూ వచ్చారు, కానీ నిజాన్ని ఎవరైనా గ్రహిస్తారు అనగానే ఇక అక్కడి నుంచి సీరియస్గా ఇక వెళ్ళిపోతుంది రుద్రాణి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా హాల్లో సంతోషంగా కూర్చుంటారు. ఈ సంతోష సమయంలో ఇక రాజు ఇంటికి వస్తాడని వెయిట్ చేస్తూనే ఉన్నాము. రాజు ఇంటికి వచ్చాడు, అందరం కూడా సంతోషంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలి, నా మనవడు ఇంటికి వచ్చాడు అని చెప్పి అంటూ ఉండగా ఇక స్వప్న నేను పొద్దున్నే మీరు వస్తారని మీకు ఇష్టమని పాయసం చేశానండి, ఈ పాయసాన్ని నా చేతులతో మీకు తినిపిస్తాను అని చెప్పి వంటగదిలో ఉన్న పాయసాన్ని అందరికీ కూడా ఇచ్చి రాజ్కి తినిపిస్తూ ఉంటుంది. రాజ్ కూడా ముందు నీకు తర్వాతే నాకు అని చెప్పి స్పూన్తో కావ్యకి పాయసం తినిపిస్తూ ఉండగా ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇక ఫాస్ట్గా పరిగెత్తి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. స్వప్న అయితే వెంటనే పరుగున వెళ్ళి కావ్య ఏంటి అని చెప్పి చెవులో అడుగుతుంది. వెంటనే సిగ్గుపడుతుంది కావ్య. ఒక్క నిమిషం అని చెప్పి పాపను పట్టుకొని రాజ్ కంగ్రాచ్యులేషన్స్, త్వరలోనే ఈ ఇంటికి ఇంకొక బుడ్డదో రాబోతుంది నానమ్మ అని చెప్పి ఇక స్వప్న గుడ్ న్యూస్ని షేర్ చేస్తుంది. ఇక అక్కడే ఉన్న అపర్ణ కావ్య నిజమా అనగానే అవునత్తయ్య గారు, కానీ ఈ విషయాన్ని అందరికంటే ముందు ఆయనతోనే చెప్పి ఆ ఆనందంతో ఇద్దరం మీ ఇంట్లో అందరికీ చెప్పాలనుకున్నాం, కానీ ఇంతలోనే ఈ విషయం జరిగిపోయింది అనగానే బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. ఈ ఇంటికి వారసురాలో రాబోతుంది, నా మనవడు ఇంటికి వచ్చాడు, ఇక నాకు చాలా సంతోషంగా ఉంది బాబా అని చెప్పి ఇంట్లో అందరూ కావ్యని రాజుని ఇక స్వీట్ తినిపిస్తూ ఉంటారు. ఇక వెంటనే ధాన్యలక్ష్మి త్వరలోనే మన ఇంటికి ఎవరో ఒక మనవరాలో వస్తుంది, చాలా సంతోషంగా ఉంది రాజ్ నాకు అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇంతలోనే అప్పు కళ్యాణ్ ఇద్దరు మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఇక వెంటనే
అందరి ముందుకి వచ్చి ధాన్యలక్ష్మి అంటుంది, అత్తయ్య గారు ఇంతకాలం అప్పుని అలాగే నా కొడుకుని ఇద్దరిని దూరంగా పెట్టుకుంటూ వచ్చాను. వాళ్ళిద్దరికీ కూడా నా కళ్ళారా పెళ్లి చేయలేదు. అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది. కాబట్టి వాళ్ళిద్దరికీ మళ్ళా అందరికీ తెలిసేలాగా పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఏమంటారు అనగానే ఇంట్లో అందరూ కూడా ఏమంటాం, అందరము సరే అంటాం. పెళ్లి చేయడమే కాదు, పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటే ఇంట్లో అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు అనగానే ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే ఇంతలోనే ధాన్యలక్ష్మి వచ్చి కావ్య దగ్గరకు వచ్చి, కావ్య నేను నిన్ను చాలాసార్లు నిందించాను. నువ్వు ఈ కుటుంబంలో చాలా కలతలు పెడుతున్నావని, ఇంట్లో అందరినీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావని, ఇక అప్పును కూడా చాలా మాటలు అన్నాను. అందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక అనడంతో ఇంతలోనే కనకం అలాగే కృష్ణమూర్తి కూడా వస్తారు. కనకం కృష్ణమూర్తి ఇక ధాన్యలక్ష్మిలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషపడతారు. రాజును చూసి, బాబు రాజ్, బాబు అల్లుడు గారు, మీరు ఏ తప్పు చేయలేదు. ఖచ్చితంగా మీరు నిర్దోషని నిరూపణ అవుతుందని అనుకున్నాను అనగానే ఇదంతా మీ కూతురు చలవ మావయ్య గారు నా గురించి కష్టపడి అప్పు కావ్య ఆ కమలేషన్ తీసుకురాపోయి ఉంటే నేరాన్ని నేను ఎలా ప్రూవ్ చేసుకునేవాడిని అని చెప్పి రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక అనామికని తీసుకొని వెళ్ళి సెల్లో వేసి పెట్టగానే అనామిక ఒక్కసారిగా ఐడియా వేస్తూ ఉంటుంది. ఇక జైల్లో అయితే ఒక చెప్పలో అన్నం పెట్టి ఇసురు కొడతారు అనామిక దగ్గరికి. అనామిక వెంటనే అది చూసి ఒక్కసారిగా రివర్స్లో ఇసురు కొడుతుంది. ఏం చేస్తున్నావు? భోజనం చేయకుండా మలమల మాడిపోతావు అనవసరంగా అని చెప్పి ఇక అక్కడ అంటూ ఉంటే వెంటనే కింద పడిపోయి కళ్ళు తిరిగిపోయినట్టుగా డ్రామా చేస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా ఏమైంది అని చెప్పి లోపలికి రాగానే సృహ కోల్పోయి ఇక ఒక రకంగా అయిపోతున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇక కళ్ళన్నీ కూడా లోపలికి పెట్టేసి ఇక చావు బతుకుల్లోకి వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీగా అనామికని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్లో ఇక అడ్మిట్ అవుతుంది అనామిక సృహ కోల్పోయి ఒక రకంగా ఉండటం వల్ల వెంటనే ఇక సిలిండర్లన్నీ పెడతారు. కళ్ళు మాత్రం తెరవదు. డాక్టర్ బయటకు వచ్చి, ఏమైంది? ఆ అమ్మాయి ఒక ఖైదీ. ఇక సెల్లో నుంచి భోజనం మానేసి 2 రోజుల వరకు తినట్లేదు. అందువల్ల కళ్ళు తిరిగినాయా అని చెప్పి పోలీసులు అడగగానే లేదు ఆ అమ్మాయి ఏంటో ఏదో విషయంలో కోమా స్టేజ్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. తను చూడటానికి నార్మల్గా ఉన్న తన ఫాల్స్ ఏమీ పనిచేయట్లేదు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా పోలీసులు అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కనీసం ఒక 10 days అయితే ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే అనామికకి ఇక డాక్టర్ చెప్పినట్టుగానే ట్రీట్మెంట్ ఇప్పించడం ఇక మొదలు పెడతారు. అనామిక 1-2 రోజుల తర్వాత ఇక డాక్టర్ దగ్గరికి రాగానే, నేను చెప్పమన్నట్టుగా చెప్పారు కాబట్టి మీకు చెప్పినట్టుగా మీ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇంకొక విషయం కూడా చేస్తే మీరు లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయేంత ఆస్తి మీ చేతికి వస్తుంది అని చెప్పి డాక్టర్తో డీల్ కుదుర్చుకుంటుంది అనామిక. ఇక చెప్పండి మేడం అనగానే ఇక్కడ ఈ అనామిక చనిపోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చి నా మొహానికి సర్జరీ చేసి నేను అనామిక కానట్టుగా నన్ను ఎవ్వరు గుర్తించకుండా చెయ్యాలి అని చెప్పి చెప్పడంతో ఇక ఒక్కసారిగా డాక్టర్ అయితే షాక్ అయిపోతూ, ఇప్పుడు మీరు ఈ లోకం దృష్టిలో చచ్చిపోయినట్టుగానా అనగానే అవును, నేను ఇక లేనట్టుగా చేసి కొత్త అనామికగా ప్రాణం పోసి నాకు సర్జరీ చేయించాలి. మీరు అనుకున్నంత ఆస్తిని మీకు ఇస్తాను అని చెప్పి ఇక డీల్ కుదుర్చుకుంటుంది అనామిక. అలాగేనని చెప్పి అనామిక చనిపోయినట్టుగా క్రియేట్ చేయడానికి డాక్టర్ అయితే అన్ని విధాల అనామిక లాంటి మొహాన్ని మాస్క్లో పెట్టి అనామిక చనిపోయిందని ఇక సృష్టించడం జరుగుతుంది. ఇక ఇంట్లో అందరూ అప్పు కళ్యాణ్ గురించి అందరూ కూడా ఇక మరొకసారి రిసెప్షన్ పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండగా అప్పుకి ఒక్కసారిగా అనామిక చనిపోయింది అన్న విషయాన్ని ఇక ఫోన్ ద్వారా తెలుస్తుంది. అప్పు షాక్ అయిపోతుంది. ఇంట్లో అందరూ కూడా ఈ విషయం తెలుసుకుంటారు.
ఇక వెంటనే ఇందిరాదేవి అదే ఆవేశం పనికిరాదు, ఎవరికైనా కూడా ఆ అనామిక కక్షపూరితంగా చేసిన హత్యలకి ఆ దేవుడు ఆ రకంగా శిక్ష వేశాడనమాట. ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసుకుంది. అలాగే ఎదుటి వాళ్ళ జీవితం మీద కూడా నాశనం చేయాలనే నాశనం చేయాలనే మనస్తత్వం కలది అనామిక. అనామిక చనిపోవటం కొంత విధంగా బాధగానే ఉంది. కానీ ఇప్పుడు మనమేమి చేయలేం కదా అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక అనామిక గురించి వదిలేసి అప్పు కళ్యాణ్కి అందరికీ తెలిసేలాగా రిసెప్షన్ ఏర్పాట్లు చేసి వాళ్ళిద్దరికీ ఇక పెద్ద పార్టీనే ఇస్తుంది దుగ్గిరాల కుటుంబం. ఇక అనామిక అయితే సర్జరీ జరిపించుకొని ఇక ఏదో రకంగా దుగ్గిరాల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టి జీవితాంతం ఇంట్లో అందరూ కుమిలి కృషించేలాగా చెయ్యాలి. నన్ను చంపుతారా, నన్ను ఇక కోర్టుకు పంపించి నాకు శిక్ష వేస్తారా అని చెప్పి కక్షతో ఇక సర్జరీ జరిపించుకుంటూ ఉంటుంది అనామిక. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ ఈ విధంగానే ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.